హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. నోరు నుంచి కమ్మటి గోంగూర పప్పు ఎప్పుడు చేసినా భలేగా కుదిరేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ దాకా కందిపప్పును వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి 1 గ్లాస్ కందిపప్పుకు 2.5 గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి కుక్కర్లోని గాలి మొత్తం పోయేదాకా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని లైట్గా వేయించుకోండి. వీటన్నిటిని లైట్గా వేయించుకున్న తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే 4-5 ఎండుమిరపకాయలను ఇలాగ సగానికి తుంచుకొని వేసుకొని 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, రంగు మారితే సరిపోతుంది. రంగు మారిన తర్వాత ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకొని టమోటాలు ఉల్లిపాయలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇంగువ 1 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకుంటున్న పప్పు వేసుకోండి. పప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక పెద్ద గోంగూర కట్టను నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇలాగ గోంగూర వేసిన తర్వాత పైన 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలాగా మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా గోంగూర అనేది మెత్తగా ఉడికిన తర్వాత గోంగూరలోని నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోండి. ఇలాగా గోంగూరలోని నీళ్ళు మొత్తం ఇంకిపోయి గోంగూర సాఫ్ట్గా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకోండి. మీరు కావాలంటే కొంచెం బరకగా కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇలాగ స్మాష్ చేసుకున్న ఈ గోంగూరను మనం ఉడికించుకుంటున్న పప్పులో వేయండి. ఇలాగ పప్పులో గోంగూర పేస్ట్ వేసేసిన తర్వాత ఈ గోంగూర పప్పు అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మీకు పప్పు కన్సిస్టెన్సీ సరిపోకపోతే ఈ స్టేజ్లో ఇంకొక 1/2 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోండి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే ఇంకొంచెం 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు అస్సలు స్కిప్ చేయొద్దు. చింతపండు గుజ్జు వేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో ఒక్కసారి గోంగూర పప్పు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తావు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.